పదాధికారులు, రాష్ట్ర నాయకులు, వివిధ మోర్చాల ఉన్నటువంటి వారు, మండల అధ్యక్షులు, మండల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరికీ కూడా సో కనుక ఈ రోజు ఈ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము గతంలో 2014 కంటే ముందు భారతదేశంలో కమ్యూనిస్ట్ వారి యొక్క సంఖ్య 9 కోట్లతో నంబర్ 1 గా ఉండేది. 2014లో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసి 2014లో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా గారు వారు ఇచ్చినటువంటి పిలుపుతో 11 కోట్ల పైచలకు సభ్యత్వంతో భారతదేశంలో నంబర్ 1 గా భారతీయ జనతా పార్టీ సభ్యత్వంలో ఎదగడం జరిగింది. ఆ తర్వాత 2019లో ఎక్స్టెన్షన్ లో 6.5 కోట్ల పైన సభ్యత్వం నమోదు చేసుకుని మొత్తంగా 18 కోట్లతో భారతదేశంలో నంబర్ 1 గా ఉంటూ ప్రపంచ దేశాల్లోనే ఒక అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అందులో మనం అందరూ కూడా ఉన్నాం. ఆగస్టు 31 నాటికి ఈ సభ్యత్వం నూతనంగా రావాల్సినటువంటి సభ్యత్వ నమోదు జరగాలి కాబట్టి సభ్యత్వ నమోదు అనేది 3వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అయితే మనం 2 ప్రారంభం చేస్తున్నాము. జాతీయ స్థాయిలో ఈ రోజు రాష్ట్రము మరియు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకున్న విషయం మీ అందరికీ కూడా విదితమే. దీనికి ముఖ్యంగా మనకి అతిథులుగా విష్ణువర్ధన్ రెడ్డి గారు రావడం మరొకసారి స్వాగతిస్తూ మనకి లక్ష్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో మొత్తం మీద మనకి దేశంలో 18 కోట్లు ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి వాతావరణము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది, పెంచాలనే ఉద్దేశం కూడా ఉంది మన జాతీయ నాయకత్వానికి. కనుక మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి టార్గెట్ 1 కోటి అని చాలా మందికి తెలుసు. రెండో విషయము ఆ రాష్ట్రానికి అలా వచ్చినప్పుడు మన జిల్లాకి, తిరుపతి జిల్లాకి ఎస్ఆర్ నాయుడు గారిని తిరుపతి జిల్లాకి చాలా సంతోషకరమైన విషయము. ఇప్పుడున్నటువంటి నాయకులు, కార్యకర్తల యొక్క ఉత్సాహము, కెపాసిటీని నిర్ధారించే మనం మన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, భారత్ మాతా కీ సభాధ్యక్షులు సోదరుడు జిల్లా శ్రీ చంద్రప్ప గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు పిడి పార్థసారథి గారు, నాయకురాలు, మాజీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులసి సీనియర్ నాయకులు సోదరుడు కోడ ఆనంద్ గారు, పార్టీ సీనియర్ నాయకురాలు, రాష్ట్ర కార్యం, అదేవిధంగా సోదరుడు రాచకొండ విశ్వనాథ్ గారు, మరో రాష్ట్ర బిడి బాలాజీ గారు, పార్టీ సీనియర్ నాయకులు, అనేక సార్లు ఈ జిల్లాకు ఉమ్మడి అధ్యక్షులుగా పనిచేసినటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి సీనియర్ నాయకులు అజయ్ గారు, తెలుగు మధు గారు, లాంఛనంగా బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ జిల్లాకు సంబంధించి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇప్పుడు సభ్యత్వాన్ని మనందరం కూడా అందించడం జరుగుతుంది. మీ అందరూ కూడా సభ్యత్వ నమోదు కంటే ముందు మీ అందరూ మీ సెల్ ఫోన్లు తీసుకొని వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ, కింద ఉన్నటువంటి నాయకులు కానీ బీజేపీ జాతీయ పార్టీ ఇచ్చినటువంటి విస్తృతాలకు మనందరూ కూడా ఇవ్వాలి. కాబట్టి అందరూ సెల్ ఫోన్లు అందరూ కూడా చేతిలో తీసుకొని ఒకసారి గతంలో చేసుకొని ఉన్న వాళ్ళు కూడా మరొకసారి సెల్ ఫోన్లు తీసుకొని మెంబర్షిప్ చేయాలి. సెల్ ఫోన్ అందరూ తీసుకోవాలి. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా 780000 ఒకసారి సెల్ ఫోన్ తీసుకో 2024 ఇంకొకసారి 0000 మనందరూ కూడా మిస్డ్ కాల్ ఇస్తే మనందరూ కూడా మెసేజ్ వస్తుంది. చాలా మంది ఇప్పటికే కొంత చేసుకుని ఉంటారు, చేసుకున్నా కానీ సెల్ ఫోన్లో మీరు అందరూ కూడా చేసుకుంటే మనం ప్రతిజ్ఞతోటి మనం ప్రారంభం చేద్దాం. కూడా లేచి సెల్ ఫోన్ చూపేయండి అందరూ. మీరు తీసుకున్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ చాలా మంది ఫోన్ పైకి భారత్ మాతా కీ సెల్ ఫోన్ పైకి ఎత్తలేదంటే బీజేపీ సభ్యత్వం తీసుకోలేదు అని అర్థం. అందరూ కూడా చేయి ముందు పెట్టండి.
ప్రతిజ్ఞను మనం అందరం కూడా పవిత్రంగా చేస్తాం. మాతాకి అందరూ కూడా చేయి ముందుకు పెట్టాలి. ప్రతిజ్ఞ నేను భారతీయ జనతా పార్టీ ఒక మూల సిద్ధాంతం అయిన ఏకాత్మక మానవతావాదాన్ని విశ్వసిస్తాను. నేను జాతీయవాదము, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్యము, గాంధీయవాదం ప్రాతిపదికగా దోపిడీ లేని సమాజాన్ని స్థాపిస్తాను. సకారాత్మక లౌకికవాదం, సర్వధర్మ సమభావన మరియు విలువలతో కూడిన రాజకీయాలతో కట్టుబడి ఉంటాను. నేను మతం లేదా ఆరాధన పద్ధతులపై ఆధారపడని లౌకిక రాజ్య భావనను నమ్ముతాను. ఈ లక్ష్యాలను సాంఘిక మార్గాల ద్వారా మాత్రమే సాధించవచ్చని నా పటిష్ట విశ్వాసం. నేను కులం, లింగం లేదా మతం ఆధారంగా వివక్షను ఏ విధంగా నమ్మను. అంతరానితనాన్ని ఏ రూపంలోనైనా నేను అంగీకరించను లేదా గుర్తించను. నేను సభ్యుడిని కాను. నేను భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నియమాలు మరియు క్రమశిక్షణకు కట్టుబడి ఉంటాను. భారత్ మాతాకి దయచేసి మాట్లాడతాడు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర పార్టీ యొక్క సూచన మేరకు రాష్ట్ర పార్టీలో ఇవాళ విశాఖపట్నంలో కార్యక్రమము సంయుక్త నమోదు కార్యక్రమం జరుగుతుంది. 2వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ 10:30 గంటల నుంచి 11 గంటల వరకు రాష్ట్ర స్థాయి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షుల వారు చేయడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ సభ్యత్వ నమోదు అనే కార్యక్రమము సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఇవాళ మాకు రాజ్యాంగంగా మనం ప్రారంభం చేసుకుంటాము. తిరుపతి జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1 కోటి సభ్యత్వాన్ని మనకి టార్గెట్గా ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతి జిల్లాకి 5 లక్షలు టార్గెట్గా ఇవ్వడం జరిగింది. గతంలో 18 కోట్లతో సభ్యత్వంతో మన దేశంలోనే నంబర్గా ఉన్నటువంటి కార్యక్రమం ఇప్పుడు మరింత ఉత్సాహంగా చేయాలనే ఉద్దేశంతో పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు తర్వాత ప్రెస్ మీట్ చేసుకుంటారు. నాతో పాటు జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోలా ఆనంద్ గారు, జిల్లా ఇన్ఛార్జు పిడి పార్థసారథి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి గారు, సామంత్ శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు శాంతారెడ్డి గారు, ముని సుబ్రహ్మణ్యం గారు, ఉమా గారు, చంద్రారెడ్డి గారు, ఎస్ఎస్ఆర్ నాయుడు గారు, పార్టీకి సంబంధించిన ఇతర సీనియర్ నాయకులు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడే పార్టీలో చాలామంది అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులందరూ కూడా సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా పార్లమెంటు పరిధిలో 4 లక్షల సభ్యత్వాన్ని చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో యువకులకు, మేధావులకు, అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది.
బీజేపీలో చేరమని ఆహ్వానిస్తుంది. వారసత్వ రాజకీయాలు కాకుండా సిద్ధాంతపరమైనటువంటి జవసత్వ రాజకీయాలకు బీజేపీ వేదిక. అనేక మంది అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు సాధారణమైన వ్యక్తులు ఈ పార్టీలో ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, పార్టీ అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి చరిత్ర ఒక బీజేపీకి మాత్రమే ఉంది. రాజకీయ పార్టీగా తయారు కావడానికి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మరో 40 రోజుల పాటు కొనసాగుతుంది. దీనికి పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఈ రోజు నుంచి పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనకు ఈ వరదలు ఒక సవాల్ లాంటిది. ఖచ్చితంగా ప్రజల పక్షాన, బాధితుల పక్షాన మా ప్రభుత్వం అండగా ఉంటుంది. సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా చేయూతనిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రంలో వరదలు సహాయానికి సంబంధించిన విషయంలో ఆర్థికంగా నిధులు కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎప్పటికప్పుడు కేంద్రం అనేక విషయాల్లో మాట్లాడుతుంది. పర్యటనలో ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ప్రతి సందర్భంలో కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇది దురదృష్టకరమైనటువంటి ఒక విపత్తు. ప్రకృతి ఇచ్చేటువంటి ఒక విపత్తులను తట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, ప్రజలకు కూడా ఉంటుంది. జయ హే భారత భాగ్య విధాత.